యా మహిమగల యేసుక్రీస్తు నామంలో, కృప కలిగినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. అనునిత్యము దేవుణ్ణి వెంబడిస్తున్నారా? అనునిత్యము దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన యందు వినయ విధేయతలు కలిగి జీవిస్తున్నారా? దేవుణ్ణి అనుసరిస్తూ ఆయనను మాత్రమే ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు, ఏ మేలు కొదువ ఉండదు. ఎందరైతే యెహోవా వాక్కును ఆశ్రయించి నడుస్తారో వారు గొప్పగా వర్ధిల్లుతారట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47-48 వచనాలు చదువగా విందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దాన్ని దరికి లాగి కూర్చుండి మర్చి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతుల నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్ని గుండములో పారవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. అక్కడ ఏముంటాయంట? ఏడుపును పండ్లు కొరుకుట. పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే సముద్రంలో వేయబడినటువంటి వలవలే ఉంటుంది. వల అంటే నెట్. అయితే ఈ సముద్రంలో జాలరి ఏం చేస్తాడంటే వలని ఇసిరేస్తాడు. వలని ఇసిరేసినప్పుడు ఆ వలలో పీతలు పడతాయి, నత్తలు పడతాయి, అనేక రకాలైనటువంటి చేపలు పడతాయి, కప్పలు పడతాయి, అన్నీ పడతాయి ఆ వలలో. అప్పుడు ఆ జాలరి ఏం చేస్తాడంటే ఆ వలలో ఉన్నటువంటి మంచి మంచి చేపలను వేరేసి ఏం చేస్తాడంటే గంపలో వేసుకుంటాడు. ఏం చేస్తాడు? గంపలో వేస్తాడు. ఎవరు? సముద్రంలో వలేసినటువంటి జాలరి తను ఏరినటువంటి మంచి చేపలను ఏరి వలలో వేస్తాడు. అలాగే పనికి మాలినటువంటి వాటిని, పనికి రానటువంటి ఈ యొక్క పీతలు, నత్తలు, కప్పలు ఇవి ఉంటాయి చూసారా, వీటిని ఏం చేస్తారంటే ఏరి పడేస్తాడు. అలాగే మనము మనిషి విషయంలో ఇప్పుడు వల ఏమంట? పరలోక రాజ్యం వల సముద్రంలో వేయబడిన పరలోక రాజ్యమును పోలి ఉన్నది. అయితే మనము కూడా ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు మనము కూడా మనతో పాటు ఈ భూమి మీద మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు, బుద్ధిహీనులు ఉంటారు, బుద్ధి కలిగిన వాళ్ళు ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఉంటారు, నీతిమంతులు ఉంటారు, నీతి తప్పిన వాళ్ళు ఉంటారు, అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే రెండో రాగడ అంటే యుగ సమాప్తి వరకు మనల్ని ఏం చేస్తాడంటే తన దేవదూతలను పంపించి, ఎవరిని పంపించి? దేవుని యొక్క దూతలను పంపించి ఏం చేస్తాడంటే ఎవరెవరైతే నీతిగా నిజాయితీగా దేవుని యందు సంతోషిస్తూ దేవుని వాక్యాన్ని ప్రచురిస్తూ దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని యందు నీతిగా జీవిస్తాడో, దేవుని యందు విశ్వాసమును కలిగి జీవిస్తాడో వారినంటే ఏం చేస్తాడంటే దేవుడు ఒకవైపు అంటే పరలోక రాజ్యానికి పంపిస్తాడు. ఎవరెవరైతే అవినీతిగా బతికి, ఎవరెవరైతే మనిషిని హింసించి, ఎవరెవరైతే దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగి, ఎవరెవరైతే చెడు స్వభావము కలిగి ఉంటారో వారిని ఏం చేస్తాడంట దేవుడు నరకంలో పడవేస్తాడు. దేవుని యొక్క దూతలు వచ్చి నరకంలో పడవేస్తాయి. అలా నరకంలో పడవేసినప్పుడు అక్కడ ఏముంటుందంట? పండ్లు కొరుకుటయు, అగ్ని ఆరదు, పురుగు చావదు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి జనాంగ మానవాళి ఏమనుకుంటున్నారంటే ఈ లోకమే శాశ్వతము, ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైనటువంటి సంతోషమే శాశ్వతము, దేవుడు అనేవాడు ఒకడు, యేసుప్రభు అనేవారు ఉన్నారు, మనకు పరలోక రాజ్యం ఉన్నది అని చాలా మందికి తెలియదు. ఒకవేళ వాళ్ళు తెలుసుకుందామని
ప్రయత్నించినా కానీ సాతానుడు ఏం చేస్తుండంటే వారి హృదయాలను దొంగలించి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క పనికిరానిటువంటి వలలో పడినటువంటి ఆ చేపలలో మంచి చేపలు ఒక దరికి తెరిచి ఈ పనికి మాలినటువంటి గుంపులో చేరిపోతున్నాడు అనమాట. అంటే పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోవచ్చున్నాడు. ఎందుకని పరలోక రాజ్యానికి వారసుడు కాలేకపోవచ్చున్నాడంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబముని ఎవరైతే గెలుచుకొని ఎవరైతే వీటి మీద విజయం పొందుతారో వారు మాత్రమే మంచి చేపలో మంచి నీతిమంతుని యొక్క గుడారంలో చేర్చబడిన వారు వలె మనము కూడా పరలోక రాజ్యంలో దేవదూతలు మనల్ని ఏర్పరచడానికి వచ్చినప్పుడు ఆ దేవదూతలు మనల్ని మంచి గుంపులో చేరుస్తాడనమాట. అందుకనే మనల్ని మనము అనునిత్యము పరీక్షించుకోవాలి. మనము మరి నీతిగా జీవిస్తున్నామా, మరి మనము పరలోక రాజ్యానికి వారసత్వమును పొందడానికి మన జీవితము మన జీవనోపాధి మన జీవన ప్రక్రియ ఎట్లా ఉందనేసి మనల్ని మనము పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఇరుకులనే విశాలత కలుగుతుంది. ఈ లోకంలో మనకు అనేకమైన ఇరుకుల ఇబ్బందులు రావచ్చు. వాటిని జయించి మనము మంచి గుంపులో ఉండాలని, దేవుని రెండో రాకడలో మనము ఎత్తబడాలని, దేవుని రాజ్యముందు వారసత్వం పొందాలని ఇట్టి వాక్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్.